ఉంది. అందువల్ల ఏంటంటే రేపు ఫస్ట్ ఫేజ్లో 1-2 ఫేజ్లో ఎలక్షన్ వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళకి వ్యవధి కూడా లేదు, కాల వ్యవధి. మీరు మీటింగ్లు పెట్టుకుంటా డోళ్ళు కొట్టుకుంటా తిరిగితే వాళ్ళు ఆ పని చేసుకుంటారు. సిఐడి అధికారులు అడ్డం పెట్టుకొని వివిధ రకాల కేసులు ఇవి పోలీస్ స్టేషన్లో రేపు అది నువ్వు ఫిలప్ చేయలేదనుకో వాళ్ళు స్కూట్ని అప్పుడు ఆ కాగితం పెడతారు. పెట్టినప్పుడు నామినేషన్ ఎత్తేస్తారు. రిటర్నింగ్ ఆఫీస్ ఉంటుంది కదా, నువ్వు తప్పుడు అప్పుడు పెట్టించు కాబట్టి నీ అప్పుడు పెట్టి చల్లదు. సో అప్పుడు లేపేస్తే ఏం చేస్తావు నువ్వు? అందువల్ల జాగ్రత్తతో 1-2-3 సెట్లు వేసుకోవాలి నిలబడేవాళ్ళు. ఒక సెట్ మీద ఆధారపడకూడదు. ఇప్పుడు భర్త మీద కేసులు పెట్టారమ్మా, భార్య పేరు మీద కూడా నామినేషన్ వేయాలి. ఒకవేళ కొడుకుంటే కొడుకు పేరు మీద కూడా నామినేషన్ వేసి పెట్టుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తారంటే పార్టీ బీఫాము ఒకవేళ ఈ స్కూటీలు ఎగిరిపోతే కొడుకో కూతురుకో 2-3 సెట్లు వేయాలి. అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అభివృద్ధి ఉన్నాడు, ఆయన మీద కేసులు పెట్టాడు, వాళ్ళ భార్య ఉంటుంది కదా, వాళ్ళ భార్య పేరు మీద కూడా ఒక సెట్ వేయాలి. వాళ్ళ కొడుకో కూతురు ఉంటే కొడుకు కూతురు పేరు మీద ఒక సెట్ వేయాలి. ఒక్కొక్క అభివృద్ధి 3 సెట్లు వేసుకోవాలా. 3 సెట్లు వేసుకుంటే తప్ప మీకు ఓకే అయ్యేటటువంటి అవకాశం లేదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు కాలాతీతం చేసుకోకుండా మొదటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ప్రతి పార్టీ అభివృద్ధి స్వతంత్ర అభివృద్ధులు హైకోర్టుకు పోయి ఒక పిల్లు వేసుకోండి. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 1950